మీరు చేయి పెడితే ఆగే బస్సును చూసుంటారు కానీ చేయి అడ్డం పెడితే ఆగే ట్రైన్ ఎక్కడని చూసుంటారా? సో ఇదే ఆ ట్రైన్. మోడీ సర్కార్ ఎంత నీట్గా మెయింటైన్ చేసిద్దని అయితే కల్లో కూడా అనుకోలేదు. సూపర్ అంటే సూపర్ అంతే. ఆన్ టైంలో రీచ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇదే ట్రైన్ దిక్కు మనకి. ఒక ట్రైన్ టికెట్ తీసుకుని 2 ట్రైన్లు ఎలా తిరగాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో మనమైతే ప్రజెంట్ భద్రాచలం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడి నుంచి మనమైతే విజయవాడ ఎలా వెళ్ళాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడే ఒక ట్రిక్ అయితే ఉంది. సో ఆ ట్రిక్ మనకు చెప్తాను. ఊరు బాబోయ్, ఎండ ప్రాణం మీదకి వస్తుంది. సచ్చాను రాయన ఎండ ఎంత భయంకరంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండ ఇదే మనల్ని తీసుకెళ్ళిపోయే భద్రాచలం నుంచి విజయవాడ తీసుకెళ్ళిపోయి మేము ట్రైన్. సో మీకైతే వీడియో చివరిదాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది ఎందుకని నేను ఈ ట్రిక్ అనే మాట మాట్లాడానని. సో మనవాడైతే కనుక ఆన్ టైంలో భద్రాచలం నుంచి అయితే కనుక స్టార్ట్ చేశాడు. ఈ ట్రైన్ మనకి 2 o'clock అయితే కనుక స్టార్ట్ అవుతుంది. సో ఆ ట్రిక్ ఏంటంటే, మన ట్రైన్ ఇక్కడ 2 o'clock స్టార్ట్ అవుతుంది కదా, నైట్ విజయవాడ వెళ్ళేసరికి 9 o'clock అయిపోద్ది. సో అలా కాకుండా మనం 7:30 కల్లా విజయవాడ ఎలా రీచ్ అవ్వాలి అదండి ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరన్నా సరే నా వీడియో ఫాలో అయితే కనుక వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. భద్రాచలం తర్వాత మెయిన్ స్టేషన్ మనకి డోర్నకల్. సో డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ ట్రైన్లో నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే, సో ఇది రెగ్యులర్ ట్రైన్, మన పల్లె వెలుగు బస్సు లాంటిది అనమాట. సో చేయి ఎక్కడ అడ్డం పెడితే కనుక అక్కడైతే కనుక ఆగిపోద్ది. మీరు ఇప్పుడు చూస్తే సో ఒక అతను చేయి అడ్డం పెట్టాడు, ట్రైన్ అయితే ఆపేశారు. సో అలా 4-5 అయితే కనుక చేయి అడ్డం పెట్టాం కానీ ట్రైన్ అయితే ఆపేశారు. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ లానే తీసుకెళ్లారు. అలాగే బిహేవ్ చేస్తుంది కూడా ఈ ట్రైన్ మనకి. లోకో పైలట్ అయితే కనుక చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు. సో డోర్నకల్ తర్వాత నుంచి మన ట్రైన్ అనేది రివర్స్లో అయితే కనుక విజయవాడ సైడ్ అయితే కనుక ప్రయాణం సాగుతుంది. మీరు గుర్తుంచుకోండి, మన ట్రైన్ విజయవాడ ముందు వరకు, కొండపల్లి వరకు కూడా ఆన్ టైంలో నడుస్తుంది. కొండపల్లి తర్వాత నుంచి మన ట్రైన్ అయితే కనుక మోసం చేస్తారనమాట. మీరు రికార్డ్స్ అన్ని తిరగేసుకొని చూసుకోండి, ఎక్కడైనా సరే మన ట్రైన్ అయితే మోసం చేస్తుంది అనమాట. ఎందుకని అంత లేట్ అవుద్ది, విజయవాడ వెళ్ళేసరికి 9 ఎందుకు అవుద్ది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రైన్కి స్లాక్ టైం ఎక్కువ అనమాట. సో దానివల్ల మన ట్రైన్ ఏమవుద్దంటే, కొండపల్లి దాటిన తర్వాత ట్రైన్ అయితే 1 గంట 2 గంటలు అయితే అక్కడే ఆపేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 7ంటికి వెళ్ళిపోయింది అనుకోండి, 9 దాకా అక్కడే ఆపి అప్పుడు మన స్టేషన్కి అయితే తీసుకెళ్తాడు. మనం అలా మాటల్లోనే ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే కనుక క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలో క్లారిటీగా గుర్తుంచుకోండి. మధిర అనే రైల్వే స్టేషన్ వచ్చింది, అక్కడైతే మనం దిగేయాలి. మధిర రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలన్నమాట. సో అప్పుడైతేనే మనం అనుకున్న టైంకి విజయవాడ అయితే రీచ్ అయిపోతాము. సో అదే మన గోల్కొండ ఎక్స్ప్రెస్ అనమాట. సో మధిరలో దిగిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఒక అరగంట టైం అయితే దొరుకుద్ది. సో ఆ టైంలో మనకి వెయిటింగ్ రూమ్స్ అయితే బోల్డ్ అయితే ఉన్నాయి. చక్కగా జనరల్ వెయిటింగ్ హాల్ కొత్తగా కట్టారు మధిరలో, సూపర్గా ఉంది. అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత మనమైతే కనుక గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కొచ్చు. సో నేనైతే మధిరలో దిగేసాను ఖమ్మం దగ్గర. సో ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే, ఈ ట్రైన్ అలాగో 9 గంటలకు వెళ్ళొద్ది. సో అందుకని నేను ఇప్పుడు ఇక్కడి నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతాను అనమాట. సో బయట నుంచి మీకైతే వ్యూ చూపిస్తున్నాను. ఇదే మన మధిర రైల్వే స్టేషన్. అప్గ్రేడేషన్ అయితే కనుక సూపర్గా చేశారు. ఇది వచ్చేసరికి మనకి లోపల జనరల్ వెయిటింగ్ హాల్, వాష్రూమ్స్ కానీ లోపల కూర్చుంటానికి కానీ చాలా అంటే చాలా హై స్టాండర్డ్స్తో నీట్గా అయితే మెయింటైన్ చేశారనమాట. వన్ లైన్లో చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది ఈ రైల్వే స్టేషన్. సో మీరు గుర్తుంచుకోండి, మధిరలో దిగేయండి. దిగిన తర్వాత ప్రతిరోజు మనకైతే కనుక ఈ ట్రైన్ ఉంటుంది గోల్కొండ, ఆ ట్రైన్ అయితే ఎక్కేసేయండి. ఆ ట్రైన్ అయితే కనుక వచ్చేసి చూసారు కదా గోల్కొండ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ అయితే ఎక్కేసి మనమైతే అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే, మనల్ని కరెక్ట్గా 7:30 అయితే విజయవాడ రైల్వే స్టేషన్లో దింపేసిద్ది అనమాట. జనరల్ ఎక్కేయండి, జనరల్ అంతా ఖాళీగానే ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి, జనరల్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఇక నాకు వెళ్ళంగానే సీట్ దొరికేసింది. సో నేనైతే కనుక లోపలికి వెళ్ళి కూర్చొని చక్కగా వీడియో అయితే తీసుకున్నాను. మొత్తం ఖాళీగా ఉంది. జనరల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే సరదాగా జనరల్ ఎక్కేసి మనమైతే కనుక వెళ్ళిపోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇప్పటి వరకు మనం 2 వీడియోలు అయితే కవర్ చేసాము. ఒకటైతే హైదరాబాద్ దగ్గర ఉన్న చల్లపల్లి నుంచి భద్రాచలం ఎలా రావాలని, ఇప్పుడైతే విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళాలని మనమైతే కనుక వీడియో కవర్ చేసాము. సో మీకైతే కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ అయితే చేసేయండి. సో మనమైతే ప్రెసెంట్ కొండపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాము. కొండపల్లి దగ్గర ఒక కరువు అయితే ఉంటుంది. సో అదైతే కనుక మిస్ అవ్వద్దు మీరు ఎప్పుడు కూడా, చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది. సో మనమైతే కొండపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాము. సో దీని తర్వాత అయితే కనుక మనం
డైరెక్ట్ విజయవాడలో అయితే దిగుద్ది. సో మన ట్రైన్ అయితే కనుక కొండపల్లి ఆగదు. సో మీరు ఇక్కడ చూస్తుంది ఏంటిది అనుకుంటున్నారు, పవర్ స్టేషన్ అనమాట. భలే ఉంది కదా చూస్తానికి. సో విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనం దిగి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళేసరికి దోలైతే తీరిపోద్ది. చాలా దూరం అంటే చాలా దూరం నడవాలన్నమాట. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ గోల్కొండ అనేది ఎప్పుడు మనకి 10th ప్లాట్ఫామ్లోనే ఆగుద్ది అన్నమాట. టైం వచ్చేసరికి మనకి 7:37 అయితే అయింది. సో కరెక్ట్గా ఒక 2 నిమిషాలు డిలే అయితే కనుక మన ట్రైన్ అయితే కనుక విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి అయితే వచ్చేసింది. సో మన వీడియో అయితే కనుక ఇక్కడితో ఎండ్ అయిపోద్ది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, నచ్చిందా? సో ఇంతవరకు ఇలాంటి ట్రైన్ జర్నీ ఇలా ఒక టికెట్ తీసుకుని 2 ట్రైన్లు ఎక్కుతాం ఇలాంటి జర్నీ ఎప్పుడైనా చేశారా? చేసి ఉంటే కనుక కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. జై హింద్.